హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే నేను తెలంగాణ స్టైల్ బోటి కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిక్కగా గ్రేవీ కూడా చూసారు కదా, మరీ పలసగా లేదు, అలాగని మరీ చిక్కగా లేదు, ముక్కలకి కరెక్ట్గా సరిపడేటట్టే ఉందండి. ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం వివరంగా అర్థమైపోతుందండి. నేనైతే ఇట్లా బోటి అయితే ఇలా ఉంటుందండి, 1/2 kg వరకు ఉంటుందండి. ఇదైతే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు అయితే రెడీగా పెట్టుకున్నానండి. బాగా మసలాలి వేడి నీళ్ళు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అదే గిన్నెలో బొంత దొబ్బ ఈ పేగులన్నీ వేసి శుభ్రంగా బాగా కడగాలండి. కడిగి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఒక 4 సార్లు ఉప్పేసి అయితే శుభ్రంగా అయితే వాష్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నామండి. పేగులలోనైతే కొంచెం డస్ట్ ఉంటుంది, వాటిని చీల్చుకుంటూ మంచిగా కడుక్కోవాలండి. కూర వండేటప్పుడు కూడా మనకు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఎంత మంచిగా కడిగితే అంత బాగా స్మెల్ అనేది ఉండదు. తినేటప్పుడు అదే స్మెల్ వస్తుంటుందండి. చూసుకొని బాగా చక్కగా కడుక్కుంటే స్మెల్ అయితే అస్సలు ఉండదన్నమాట. ఇలా రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి. కుక్కర్లో వండితేనే బోటి తొందరగా కుక్ అవుతుందన్నమాట. నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. ఒక 2 పావులు అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ పట్టదు బోటి కర్రీ కాబట్టి. అందులో బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకుంటున్నాను. 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ అయితే వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, వేయాలని ఏం లేదు. ఒక పచ్చిమిరపకాయ అయితే తుంచి వేసుకుంటున్నానండి. కొద్దిగా అటు ఇటు కదిలించాలండి, కొద్దిగా కలపాలి. ఇప్పుడు అందులో మనము బోటి అయితే వేసుకుంటున్నామండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బోటి అయితే వేసుకుంటున్నాం అన్నమాట. అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆనియన్స్ తినే వాళ్ళైతే ఈ ప్లేస్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకొని కూడా ఫ్రై అయిన తర్వాత బోటి అనేది వేసుకోవచ్చు. మేమేమో ఆనియన్స్ తినమండి, మాకు అంతగా నచ్చదు. అన్నీ నేను వేసేసాను. ఒకసారి చక్కగా అయితే కలబెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే మూత అనేది పెట్టుకొని ఇట్లా మగ్గించుకుందామండి. మధ్యలో మధ్యలో కలబెడుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుందన్నమాట. కరెక్ట్గా ఒక 5 నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి. ఇలా ఉంది. ఇంకా కుక్ కావాలండి. ఆయిల్ అనేది మనకు బయటికి తేలాలన్నమాట. ముక్క గోల్డెన్ కలర్ వచ్చి ఆయిల్ మొత్తం బయటికి తేలినట్లయితే మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు. ఒకసారి మళ్ళీ మూత పెట్టాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది బోటి. ఆయిల్ కూడా మనకు పైన తేలింది. ఇప్పుడు ఇలా చేసుకున్నట్లయితే కౌస్ అనేది ఉండదండి తినేటప్పుడు. ఇలా గోల్డెన్ కలర్ వేయించుకోవాలి ఇలాగా. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. నాన్ వెజ్కి అయితే ఎక్కువనే పడుతుంది. ఒకసారి కళ్ళ పెట్టుకుందామండి. ఇప్పుడైతే మూత పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాలు అట్లా పట్టనిద్దాము అవి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మూత తీసి ఇప్పుడు అందులో కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువనే పడుతుందండి నాన్ వెజ్ కాబట్టి. నేను ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కళ్ళ పెట్టుకుందామండి. చాలా చక్కగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే కారాన్ని పట్టేయడానికి కోసం మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే నేనైతే మూత పెట్టి అయితే అట్లా పెడుతున్నానండి, ముక్కలకు కారం పట్టాలని. ఇప్పుడైతే మూత తీసి అందులో వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ఇప్పుడు మనకు గ్రేవీ చిక్కగా రావాలి అనుకుంటే మాత్రం ముక్కలకి కొద్దిగా పైకి పోసుకుంటే చాలండి. ముక్కలు మునిగి కొద్దిగా పైకి రావాలి వాటరు. అది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. గ్రేవీ అనేది చిక్కగా ఉండదు, మరీ పలుసగా ఉండదు అన్నమాట. కొంచెం ఎక్కువైనా కొంచెం సాంబార్ లాగా అయిపోతుంది. కొద్దిగా నేనైతే ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం విజిల్ అయితే పెట్టుకుందామండి, అది కుక్కర్ మూత. అందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత అనేది పెట్టేసుకుందామండి. ఇక
మాది చిన్న కుక్కర్ కాబట్టి నేను ఒక 9 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఒకవేళ పెద్ద కుక్కర్ అయితే ఒక 3, 4 పెట్టుకుంటే కరెక్ట్గా ఉడికిపోతుందన్నమాట. మాది చిన్నది కాబట్టి ఒక 9 అయితే నేను పెట్టుకున్నాను. విజిల్ వచ్చి అదంతా అయిపోయి కూల్ అయిపోయిన తర్వాత మూత తీసి అయితే నేను చూపిస్తున్నాను. చక్కగా అయితే ఉడికిందండి. ముక్క అనేది వీక్ అయిపోయింది. చూస్తుంటేనే అర్థమవుతుంది. సూప్ కూడా కొద్దిగా గుంజింది. ఇప్పుడైతే కింద స్టవ్ అయితే వెలిగించుకున్నానండి. ఇప్పుడు అందులో కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నానండి. ఒకసారి బాగా కలియబెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు ఉంచి ముక్కలకి ధనియాల పౌడర్, గరం మసాలా పట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంతే అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఈ స్టేజ్లో. ఇప్పుడు తీసి అయితే కింద పెట్టేశానండి. అంతే అండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. అంత టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. కారం, ఉప్పు కూడా చాలా చక్కగా సరిపోయినాయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.